Turn to Jeremiah chapter 29, దయచేసి చూడండి ఇర్మియా 29వ అధ్యాయం verse 11. 29వ అధ్యాయం 10వ వచనం. We shall all there. అందరం కలిసి చదువుదాం. Jeremiah 29, verse 11, all together. ఇర్మియా 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. For I know నేను the మిమ్మల్ని thoughts గూర్చి I think ఉద్దేశించిన toward సంగతులను you, నేను says ఎరుగుదును. the Lord, రాబో thoughts of కాలమందు peace మీకు and మనము చక్కటి పనిముట్టుగా ఉండి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన వారిగా మనం ఉండాలని. Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 10. 10వ వచనం. For we are the masterpiece, the workmanship created in Christ Jesus for good works. ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము అని రాయబడింది ఇక్కడ. So to do good works which God prepared in advance for us to do. వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are the masterpiece of God. ఆయన చేసినటువంటి చేతి పని అయి ఉన్నాం మనం. So in English the masterpiece word is used in a very specific way. ఈ ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే మాస్టర్ పీస్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో అది వాడబడింది. Say masterpiece is the one a person's greatest art or greatest skill and productivity put together. It is represents his power, his ability, his skill and creativity. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి నైపుణ్యము, శక్తి, సామర్థ్యం ఇవన్నీ కలిపి ఆయన ఏదన్నా ఒకటి సృష్టించినప్పుడు ఆయనలో దాగి ఉన్నటువంటి ఆ శక్తి, నైపుణ్యత అదంతా వస్తుంది. దాన్ని మాస్టర్ పీస్ అంటారు. See here the Lord's word says, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. we are the masterpiece of God. మనం ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాం. Chapter 2 verse 1 to 9. 2వ అధ్యాయం 1-9 వచనాలు చూస్తే Apostle Paul was explaining about salvation. అపోస్తలుడైనటువంటి పౌలు రక్షణ గురించి వివరిస్తూ ఉన్నాడు. We were dead in our sins and trespasses. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై We are following ఉంటిమి. the ways of the world. మనం లోక పద్ధతులను అనుసరించి We are under నడుచుకుంటుంటిమి. the wrath of God. దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. But by grace, through faith, we are saved. విశ్వాసం ద్వారా కృప చేత మనం Not రక్షించబడ్డామంటాడు. by works. మన క్రియలను బట్టి It కాదు, is only the grace of God. కేవలం దేవుని కృపను బట్టి. But why God saved us? ఎందుకు మనల్ని దేవుడు రక్షించాడు? He is given in verse 10. 10వ వచనంలో దేవుడు ఆ విషయం చెప్తున్నాడు. God saved us in order to be His masterpiece. ఆయన చేసినటువంటి చేతి పనిగా మనం ఉండాలని దేవుడు సృష్టించాడు. Lord wanted to display all His wisdom, all His power, all His skill, all His creativity through us. దేవుడు తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాల్ని మన ద్వారా ఆయన బయలుపరచడానికి నిన్ను నన్ను సృష్టించాడు. We are the masterpiece of God. మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. That is the highest plan and the purpose God has for you and for me. నీ పట్ల, నా పట్ల దేవుడు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. And the Lord says, I have great plans for you. నేను నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, ప్రణాళికలు కలిగి ఉన్నాను అంటాడు. Jeremiah chapter 29 verse 11. ఇర్మియా 29:11 I know the thoughts I have for you. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. Those are thoughts of peace and prosperity. అవి నీకు క్షేమం కలిగించే, మంచి కలిగించే ఉద్దేశాలే. To give you a future and a hope. నీకు నిరీక్షణ కలిగించి భవిష్యత్తుని మంచిగా అనుగ్రహించే The Lord దినాలే. was telling He has great plans for our future. దేవుడు అంటున్నాడు కదా, మన భవిష్యత్తు కొరకు ఆయన శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. He wants to give us peace and prosperity. ఆయన మనకి శాంతి సమాధానాన్ని, ఆయన మనకి వృద్ధిని He wants to అనుగ్రహించాలనుకున్నాడు. protect us. ఆయన మనల్ని He wants భద్రపరుస్తాలనుకున్నాడు. to transform us. ఆయన మనల్ని రూపాంతరం And He చెందించాలనుకుంటున్నాడు. wants to make us His masterpiece. ఆయన చేతి పనిగా మనం ఉండాలని ప్రభు చేస్తున్నాడు. That is a great hope we have in God. అది మన పట్ల దేవుడు కలిగిన గొప్ప Oh, how ఉద్దేశం. wonderful our God is. ఎంతటి అద్భుతమైన దేవుడు కదా మన దేవుడు. Today if you are in Christ Jesus, ఇప్పుడు ఒకవేళ మనం ఈ దినాన్ని క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే we have great future for us. మనకి చక్కటి మంచి భవిష్యత్తు ఉంది. Our hope is in our Lord. మన యొక్క నిరీక్షణ మన ప్రభువునందే. In this world, ఈ లోకంలో people are now hopeless condition. ఈ లోకంలో ఉన్న ప్రజలు చూస్తే ఏ విధమైనటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నారు. Many young people are committing suicide. చాలా మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. Many cinema stars, movie stars, and great wealthy people, beautiful people are committing suicide. ఎంతో ధనికులు, రమ్యమైన వారు, సినీతారులుగా ఉండేటటువంటి వాళ్ళు అనేకులు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని వారి లోకాన్ని విడిచిపెడుతున్నారు. Many people are going through depression. చాలా మంది నిరాశ, నిస్పృహల్లోకి వెళ్తున్నారు. Why? ఎందుకు? Because there is no future for them. వారికి ఏ విధమైనటువంటి భవిష్యత్తు There లేదు. is no hope for them. వారికి నిరీక్షణ లేదు. There is no one to guide them. వారిని నడిపించడానికి సరైనటువంటి వాళ్ళు లేరు. But we have a God. అయితే మనకి దేవుడు ఉన్నాడు. He is saying, I have a great future for you. నేను మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను I అంటున్నాడు మన ప్రభు. have
I will give you hope. నేను మీకు నిరీక్షణ అనుగ్రహిస్తాను I will అన్నాడు. transform you. నేను మిమ్మల్ని రూపాంతరం I will చెందిస్తాను. strengthen you. నేను నిన్ను I బలపరుస్తాను. will protect you. నేను నిన్ను భద్రపరుస్తాను. I will make you to be my masterpiece. నేను నా చేతి పనిగా నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా నేను చేస్తాను. None of these pandemic situations will touch you. ఈ తెగులు విపత్కరమైన పరిస్థితులు ఏవి కూడా నిన్ను ముట్టవు, తాకవు. The world will go through many situations such like that. ఈ లోకం అనేక రకాలైన పరిస్థితులు కూడా వెళ్ళొచ్చు. But I am your God. అయితే నేను నీ దేవుణ్ణి. I have great plans for you. నేను నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి To ఉన్నాను. protect you. To protect you. నిన్ను భద్రపరచడం To కొరకు, provide for you. నీకు సదుపాయాలు చేయడం కొరకు, To give you prosperity. నీకు అభివృద్ధి క్షేమం కలుగు చేయడం To give కొరకు, you peace. నీకు శాంతిని ఇవ్వడం కొరకు To make you my masterpiece. నేను నిన్ను నా చేతి పనిగా నేను చేసుకుంటాను. Oh, how wonderful our God is. ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడు కదా మన దేవుడు. So today, ఈ దినం in the light of the God's word, దేవుని వాక్యపు వెలుగులో we will see 5 insulation layers we should have to be future proof. మనకి భవిష్యత్తు క్షేమంగా భద్రంగా దేవుని చేతిలో ఉండాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటి 5 లేయర్స్ గురించి మనం చూసుకుందాం. So today when we look into the circumstances around us, ఈ దినాన మన చుట్టూ ఉండే పరిస్థితులు మనం so we చూస్తున్నట్లయితే are living in horrible days, terrible days. మనం ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తున్నాం. So we are fighting with an invisible enemy. మనకు కనబడినటువంటి శత్రువుతో మనం పోరాటం This చేస్తున్నాం. COVID-19 has suddenly come into this world. ఈ కోవిడ్-19 అనేది అకస్మాత్తుగా ఈ కరోనా అనేది మన మధ్యకి వచ్చింది. As of today, 1 crore 10 lakh people were impacted with this. ఈ కరోనా వైరస్ తో ఈ దినం వరకు 1,10,00,000 మంది దాని బారిన పడ్డారు. Around 6 lakh people already died. ఇదివరకే 6 లక్షల మంది చనిపోయారు. In India, we have around 6 lakh plus 6.5 people as of today infected with this virus. మన దేశంలో చూసినట్లయితే 6,50,000 కంటే పైన ఉన్నటువంటి ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. And now we see this everywhere. ఈ సంగతిని మనము అనేక ప్రదేశాల్లో చూస్తున్నాం. Now this has come, people said it started in China. ప్రజలు అంటున్నారు అది చైనాలో Then it ప్రారంభమైందని. went to Europe. అదే యూరోప్ ఖండానికి And వెళ్ళింది. then it went to US. తర్వాత అమెరికా దేశము. Even though China is our border country, it went all the way to US and then came back to us. మనకి చైనా దేశం మన పక్కనే ఉన్నా కూడా అది ఐరోపా ఖండము, అమెరికా అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చింది మన దగ్గర. That's why it came little late. అందుకే మన దగ్గర కొంచెం ఆలస్యంగా That's వచ్చింది. why we are little safeguarded also. దాని వల్లనే మనం కొంచెం భద్రపరచబడ్డాం కూడా. So now after 3 months it has entered into India. భారతదేశం ప్రవేశించిన 3 నెలల తర్వాత And now we have 6 lakhs cases. ఇప్పుడు 6 లక్షల కేసులు ఉన్నాయి. And in Hyderabad it is increasing. It is going to every gully and visiting everybody and saying hi to everybody. మన హైదరాబాద్లో చూసినట్లయితే ఈ కేసులు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ప్రతి గల్లీలోకి వెళ్ళి అందరిని అది పలకరిస్తోంది. And is coming inside and sitting inside us. వచ్చి లోపల కూర్చుంటుంది. And a lot of our dear ones ఎంతో మంది మన ప్రియులు are impacted with this. ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. As we see the prayer list at the time of table, బల్ల దగ్గర ప్రార్థన మనవులు అక్కడ మనం చూస్తే so many people are impacted. చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. Innocent people, అమాయకులైన ప్రజలు they are getting impacted. ఈ వైరస్ బారిన పడ్డారు. Many people are dying. చాలా మంది చనిపోతున్నారు. Parents are alive, children are dying. తల్లిదండ్రులు సజీవంగా ఉన్నారు, పిల్లలు చనిపోతున్నారు. Children are alive, parents are dying. పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు చనిపోతున్నారు. Horrible, terrible times. ఎంతో భయంకరమైనటువంటి సమయాలు ఇవి. There is no medicine for this so far. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఔషధం లేదు. There is no vaccine for this. ఏ విధమైన వ్యాక్సిన్ లేదు. They are not able to clearly tell how it is coming, how it is impacting, how it will go away. ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది ఇంతవరకు స్పష్టత లేదు. With all the science and technology we have, we are not able to diagnose this small invisible virus. మనకున్నటువంటి ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో మనము అది ఏ విధంగా ఉందనేటువంటి ఆ చిన్న వైరస్ని మనము దాన్ని డయాగ్నోస్ చేయలేకున్నాం. This pandemic situation showed the mankind how small a man is. ఈ తెగులు పరిస్థితులు ఏమని తెలియజేస్తున్నాయంటే మనుషుడు ఎంత అల్పమైన వాడు, స్వల్పమైన వాడు అనే సంగతిని తెలియజేస్తున్నాయి. Before this virus came, ఈ వైరస్ రాకుండా man ఉండేదానికంటే was ముందు boasting about himself. మనుషుడు తన తాను He అతిశయిస్తున్నాడు. wanted to make a god of himself. తన తానే దేవుడిగా చేసుకుంటున్నాడు. There is no God. దేవుడే లేడు. I can do everything. నేనే సమస్తం I చేయగలను. can go to moon. I can go to Mars. నేను చంద్రుడి మీదకి వెళ్తాను, అంగారకుడి మీదకి వెళ్తాను. I have money. I have luxuries. I will eat, drink, and make merry. నా దగ్గర డబ్బులు ఉంది, నేను తింటాను, తాగుతాను, సుఖిస్తాను, సంతోషిస్తాను అంటాడు. We will go to space. We will make plots in the moon also. మేము ఆకాశంలోకి వెళ్తాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్లాట్లు వేస్తున్నాం అనేసి అంటారు. So, but today, అయితే ఈ దినం Lord sent a small invisible virus, allowed one virus to come దేవుడు కనబడినటువంటి ఒక చిన్న వైరస్ ని అనుమతించాడు. and to tell mankind how small man is. మనుషుడికి ఎంత అల్పమైనడో స్వల్పమైనడో చెప్పడానికి. Oh, without my help, you can do nothing. నా సహాయం లేకుండా నువ్వేమీ చేయలేవు. So, whole world is now totally confused today.
ఈ దినము సర్వలోకం కూడా ఎంతో కలవరంలో ఉంది. And the whole economical systems are collapsing. అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా అతలాకుతలమైపోయినాయి. We are looming at a global recession today. ఇప్పుడు ఎంతో ద్రవ్యోల్బణమైనటువంటి పరిస్థితి కింద మనం There are వచ్చినాం. millions of people jobless and penniless. ఎంతో మంది కొన్ని మిలియన్ల కొలది ప్రజలు వారి చేతిలో చిల్లి లేకుండా ఉద్యోగాలు కోల్పోయినారు. The educational system is upset. ఈ విద్యా వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. There are wars and rumors of wars everywhere. ఎక్కడ చూసినా కూడా యుద్ధ సమాచారం ఉంది. And China and US are making wars of words with, no, we don't know when emotionally they will be challenged and, put a bomb. అమెరికా చైనా చూసినట్లయితే మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఎప్పుడు వారు యుద్ధానికి దిగుతారో మనకు తెలియదు. ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. In China India border we already have started a physical war. భారతదేశము చైనా సరిహద్దుల్లో చూస్తే భౌతికంగానే ప్రారంభమైంది పోరాటం అనేది. So we see these wars are increasing day by day. దినదినానికి చూసినట్లయితే యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి. Everywhere we see earthquakes and floods and locust swarms. అనేక స్థలాల్లో మనం చూసినట్లయితే ఈ భూకంపాలు, వరదలు, అదే విధంగా మిడతల దండు దాడి చేయడం ఇవన్నీ చూస్తున్నాం. What do these things tell to us? ఈ సంగతులన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? Tell us that this is the beginning of the end of the age. ఈ లోకం యొక్క యుగ సమాప్తికి ఇది ప్రారంభ దినాలని తెలియజేస్తుంది. These are only a shadow of all the things that are going to come very soon. రాబోయేటటువంటి సంగతులు చాలా త్వరగా రాబోతున్నాయి అనడానికి ఇవన్నీ ఛాయారూపకం మాత్రమే. Matthew's Gospel chapter 24 verse 6 to 8. మత్తయి సువార్త 24:6-8 వరకు. The Lord was telling to his disciples యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు about his second coming. తన రెండవ రాకడ గురించి. Matthew chapter 24 verse 6. మత్తయి సువార్త 24:6. You will hear wars and rumors of wars. మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారమును గురించి వినబోదురు. Nation will rise against nation. దేశం మీదకి జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచును. రాజ్యం మీదకి రాజ్యం లేచును. There will be famines and pestilences and earthquakes in various places. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. These are the beginning of the sorrows. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. This is only a sample. ఇది ఇప్పుడు ఒక నమూనా మచ్చతోనికి ఇది అంతే. And the more terrible days are going to come. ఇంకా భయంకరమైనటువంటి దినాలు ముందు రానున్నాయి. Second coming of the Lord. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో This will be a great tribulation period. మహా శ్రమల కాలం రాబోతుంది. God is going to pour out his wrath upon the mankind, which the wicked mankind. ఈ దుష్టమైనటువంటి మానవాళి మీద, ఈ లోకం మీద దేవుడి యొక్క మహా ఉగ్రత కుమ్మరించబడబోతుంది. So very soon the Lord is going to come into the mid-air. అతి త్వరలోనే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి రానయ్యన్నాడు. Those who are dead in Christ, the saints will be lifted up. పరిశుద్ధులైన వారు, క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట్లేస్తారు. That is rapture. అది ఎత్తబడట. That is the first phase of the second coming. రెండో రాకడలో మొదటి దశ. So after the rapture, ఆ ఎత్తబడిన తర్వాత the Antichrist will come into the world క్రీస్తు విరోధి భూమి మీదకి వస్తాడు. and make a 7-year period covenant with the nation of Israel. ఇశ్రాయేలు దేశంతో 7 సంవత్సరాలు వాడి యొక్క నిబంధన చేసుకుంటాడు. That 7-year period is called tribulation period. ఆ 7 సంవత్సరాల కాలాన్ని శ్రమల కాలం అంటారు. That is also called Daniel's 70th week. దానియేలు 70వ వారం అని కూడా అంటారు. It is called the day of the Lord. అదే ప్రభు దినం అని కూడా చెప్పబడుతుంది. Old Testament prophetic books. పాత నిబంధనలో ప్రవక్తలు రాసినటువంటి So పుస్తకాల్లో whenever you read this word day of the Lord, it refers to the 7-year tribulation period at the second coming of the Lord. ఈ ప్రభు యొక్క దినం అనేటటువంటిది ప్రభు యొక్క రాకడ తర్వాత ఉన్నటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలం గురించి అది తెలియజేస్తుంది. So at the 7-year period during the second coming of the Lord is called the day of the Lord. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ 7 సంవత్సరాల కాలాన్ని ప్రభు యొక్క దినము అని పిలుస్తారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో 7 సంవత్సరాల సంధి కాలాన్ని ప్రభువు దినము లేక యెహోవా దినము అని పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. So what will happen in this 7-year period? ఈ 7 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది? The 7 seals will be opened. 7 ముద్రలు విప్పబడతాయి. 7 trumpets will be blown. 7 బూరలు ఊదుతారు. 7 bowls of God's wrath will be poured upon the mankind. దేవుని యొక్క 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. Revelation ప్రకటన chapter 6 6వ అధ్యాయం verse 7. 6వ అధ్యాయం 7వ వచనం. Revelation chapter 6 verse 7 and 8. ప్రకటన 6వ అధ్యాయం 7, 8 వచనాలు. The 8th verse, the power will be given them over a fourth of the earth to kill with the sword, with hunger, with death, and by the beasts of the earth.
ఖడ్గం వలనను కరువు వలన భూనివాసం చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇయ్యబడును. When the fourth seal is opened, ఎప్పుడైతే 4వ ముద్రను విప్పబడుతుందో there is a pale horse. అక్కడ చూస్తే పాండ్ర వర్ణము గల గుర్రము, That represents death. అది మృత్యువు గురించి In తెలియజేస్తుంది. verse 8 it says, 8వ వచనంలో రాయబడింది, 1/4 of the mankind will die. 1/4 భాగం ఉన్నటువంటి అంతా కూడా చనిపోబడతారు. అక్కడ 1/4 of the mankind will die. 4లో 1/4 భాగం చనిపోతారు. అంటే 25% of the people will die. 25% ప్రజలు చనిపోతారు. So today, ఈ దినం how many people are there? ఎంతమంది ప్రజలు ఉన్నారు? So we have around 8 billion people. మనకి 8 బిలియన్ల ప్రజలు ఉన్నారు. 1/4 means 2 billion people will die. అంటే 1/4 వంతు అంటే 2 బిలియన్ల ప్రజలు చనిపోతారు. So today when 5 lakhs are dying, whole world is upside down. ఇప్పుడు 5 లక్షల మంది చనిపోయి ఉంటేనే లోకమంతా తలక్రిందులు They అయిపోయింది. don't know where to bury them. వారిని ఎక్కడ పాతి They పెట్టాలో don't know how తెలియట్లేదు. to take care of them. వారి విషయం ఏ విధంగా జాగ్రత్త వహించాలో We తెలియట్లేదు. saw a few months back we saw many videos in United States, in Italy, people are dumping them in the hole. ఇంకా 2 నెలల ముందు మనము ఇటలీలో అమెరికాలో ఈ వీడియోలో మనం చూస్తూ వచ్చాం. వారిని అందరిని ఆ శవాలు తీసుకెళ్లి అక్కడ గుట్టలాగా ఉంటే అక్కడ పడేశారు వాళ్ళు. So this week we saw what is happening in Karnataka. We are also doing the same thing. We are dragging all the bodies and dumping them in a pit. కర్ణాటకలో ఏం జరిగింది, మనం కూడా వారిని ఆ విధంగా శవాలను వీడ్చుకొని వెళ్ళి ఆ గుంతలో అక్కడ పడేస్తున్నారు. So when 5 lakh people died, we don't have place to bury. Imagine 2 billion people dying, what will they do? 5 లక్షల మంది చనిపోతేనే వారిని పాతి పెట్టడానికి స్థలం లేకుంటే 2 బిలియన్ల ప్రజలు చనిపోయినప్పుడు ఆ శవాలని పాతి పెట్టడానికి ఏం చేస్తారు అప్పుడు? Revelation ప్రకటన chapter 9 9వ అధ్యాయం verse 18. 18వ వచనం. By these 3 plagues, a third of the mankind will be killed by fire and smoke and brimstone. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలు వెలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడెను. So after 25% is over, 25% అయిపోయినాక 75% is remaining. ఇంకా 75% మిగిలింది. So when the 6th trumpet is blown, 6వ బోర ఊదినప్పుడు another 1/3 will die. Because that's what Paul preached to the Thessalonians. అదే అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకి ప్రకటన చేసి He was బోధిస్తున్నాడు. telling them the wrath of God is coming. దేవుని ఉగ్రత రానయ్యున్నదని It is చెప్తున్నాడు. going to be poured upon all mankind. సర్వ మానవాళి మీద దేవుని ఉగ్రత If కుమ్మరించబడినదని you want చెప్పాడు. to future proof yourself from the wrath of God, దేవుని ఉగ్రత నుంచి నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలంటే there is only one way. కేవలం ఒకే ఒక మార్గం That ఉంది. is to believe in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం So what ఉంచాలి. did the Thessalonians do? తెస్సలోనికలు ఏం చేస్తున్నారు? They turned from their idols వారి యొక్క విగ్రహాల వైపు వాళ్ళు తిరిగారు. and they trusted the living and true God. వారు నిజమైనటువంటి దేవుడిని వాళ్ళు నమ్మినారు. And they were protected from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. Okay, that's why in 1 Thessalonians chapter 5 verse 9, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ for వచనంలో God did not appoint us to suffer wrath, but to receive salvation through our Lord Jesus Christ. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. The wrath of God is going to be poured out on all mankind. సర్వలోక మానవాళి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడిన ఉన్నది. But if you want to future proof your life, అయితే నీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలంటే what do you need to do? నువ్వేం చేయాలి? You should do what Thessalonians did. తెస్సలోనికలో ఉన్న ప్రజలు ఏం చేశారు? నువ్వు కూడా అదే చేయాలి. What did they do? ఏం చేశారు వాళ్ళు? They turned from their idols వారి విగ్రహాలను విడిచిపెట్టేశారు. and trusted the Lord. సజీవుడైనటువంటి నిజ దేవుని యందు నమ్మిక ఉంచారు. Received the Lord as their personal savior. యేసుక్రీస్తు ప్రభువును వారి సొంత రక్షకుడిగా అంగీకరించారు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, today ఈ దినం look into yourself. నిన్ను నువ్వు చూసుకో. Is there a day in which you accepted the Lord as your personal savior? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించిన దినం ఏదైనా ఉందా? Or are you still serving the idols? ఇంకా లేకపోతే నువ్వు విగ్రహాలని నువ్వు పూజిస్తున్నావా? What is an idol? ఏంటి విగ్రహం అంటే? In your house, in my house, we may not have physical idols, నీ ఇంట్లో నా ఇంట్లో భౌతికంగా మనం ఈ విగ్రహాలు మనం కలిగి ఉండకపోవచ్చు. but we have these mental idols. అంటే మనకి మనసులో విగ్రహాలు ఉంటాయి. An idol is any person, anything that takes the place of God in our heart is an idol. మన హృదయంలో దేవుని యొక్క స్థానాన్ని దేవుని యొక్క సమయాన్ని తీసుకునేటటువంటిది ఏదైనా అది విగ్రహమే. So maybe you might have some secret idols in your heart. బహుశా నీ హృదయంలో నీవు రహస్యమైన విగ్రహాలు కలిగి ఉంటావేమో. Maybe your beauty, నీకున్న సౌందర్యం maybe కావచ్చు, your money, నీకుండే డబ్బు కావచ్చు, maybe your friends, నీ స్నేహితులు maybe కావచ్చు, your education, నీకుండే maybe విద్యార్హతలు your కావచ్చు, relationships, నీకుండే సంబంధ maybe బాంధవ్యాలు, name and fame. పేరు ప్రఖ్యాతులు కావచ్చు. Whatever idol is there in your heart, నీ హృదయంలో ఉండే ఏ విగ్రహమైనా సరే if you continue to worship it, దాన్ని నువ్వు
ఎడతెక్క ఆరాధన చేస్తుంటే, continue to cherish and appreciate it, నువ్వు దాన్నే మెచ్చుకుంటూ ఉంటున్నట్లయితే, continue to follow it, నువ్వు దాన్నే వెంబడిస్తూ ఉంటే, remember the Lord's wrath is going to be poured upon you. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడిన ఉన్నది. You will not escape that day. నీవు ఆ దినాన్ని తప్పించుకోలేవు. But look at Thessalonians. అయితే తెస్సలోనికల వైపు చూడండి. What did they do? వాళ్ళు ఏం చేశారు? They turned from their idols. వారు విగ్రహాలను వాళ్ళు విడిచిపెట్టారు. They came and received the Lord as their personal savior. యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత రక్షకుడిగా వారు స్వీకరించారు. Salvation is very simple. రక్షణ అనేది చాలా సరళమైనది, Salvation is సామాన్యమైనది. turning away from idols and turning unto the savior. విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు, రక్షకుడి వైపు చూడడం. That's all salvation is. అదే రక్షణ అంతే. So today ఈ దినం we plead you in the name of the Lord. యేసుక్రీస్తు ప్రభు నామములో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. If you have not received the Lord as your personal savior so far, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించుకుంటే, more terrible days are going to come. ఇంకా భయంకరమైన దినాలు రానున్నాయి. 50% of the world population will die. ప్రపంచంలో ఉన్న సగం జనాభా చనిపోనన్నది. There is no guarantee that you will survive. నీవు జీవిస్తావనేటటువంటి నిశ్చయత లేదు. But today అయితే ఈ దినం the loving Lord is calling you. ప్రేమ కలిగినటువంటి దేవుడు పిలుస్తున్నాడు. Come to me. నా దగ్గరికి రా. I will protect you from the wrath of God. ఆ ఉగ్రత నుంచి నేను నిన్ను కాపాడుతాను, I భద్రపరుస్తాను. will deliver you from your sin. నీ పాపం నుంచి నేను విడిపిస్తాను. I will deliver you from your idols. నీ విగ్రహాల నుంచి నేను I విడిపిస్తాను. will deliver you from your bad addictions. నీవు చెడు అలవాట్లకు బానిసైపోయింటే దాని నుంచి విడిపిస్తాను. I will deliver you from all your old life. నీ పాత జీవితం నుంచి పూర్తిగా నేను విడిపిస్తాను. Oh my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా, how సహోదరులారా, do we future proof ourselves from the coming wrath of God? రాబోయే దేవుని ఉగ్రత నుంచి మన భవిష్యత్తుని ఏ విధంగా మనం భద్రంగా ఉంచుకోవాలి? By turning away from idols and believing in the Lord Jesus Christ. విగ్రహాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు నందు నమ్మిక ఉంచడం. Come to him today. ఈ దినమే ఆయన దగ్గరికి రా. Confess your sin నీ పాపాలను ఒప్పుకో. and tell to the Lord, ప్రభువుతో నువ్వు చెప్పు, Lord, forgive me, Lord. ఓ ప్రభువా నన్ను I క్షమించు. have the secret idols in my heart. ఓ ప్రభువా నా హృదయంలో రహస్యమైన విగ్రహాలు I have పెట్టుకున్నాను. been postponing the decision of salvation. ఈ రక్షణ తీర్మానాన్ని నేను వాయిదా వేస్తూ Oh, వచ్చాను. the coming is very soon. ప్రభువా నీ రాకడ బహు త్వరగా Oh, help రానున్నది. me to be in that small remnant that will be lifted up at your coming. నీ రాకడ సమయంలో ఎత్తబడేటటువంటి ఆ చిన్న గుంపులో, ఆ శేషంలో నేను కూడా ఉండేటట్టు చేయి ప్రభువా. If you believe him and receive him as your personal savior, నీవు ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు స్వీకరించినట్లయితే what will happen? ఏం జరుగుతుంది? When the Lord comes ప్రభు వచ్చినప్పుడు, into the mid-air, మధ్యాకాశానికి వచ్చినప్పుడు, when the sound of the trumpet sound of the angel, ఆ దూత బూర ధ్వని నువ్వు in విన్నప్పుడు, the twinkling of an eye, రెప్ప పాటులో we all will be lifted up. మనమందరము ఎత్తబడతాం. We will not see this wrath of God that is going to be poured out on the mankind. సర్వ మానవాళి మీద కుమ్మరించబడే దేవుని ఉగ్రతను మనం చూడం. Oh, what a blessed hope. ఎంతటి What శుభప్రదమైన a నిరీక్షణ, glorious day it would be. ఎంతటి మహిమకరమైన దినం కదా అది. That's why అందుకే today we plead in the name of the Lord. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు నామములో మిమ్మల్ని Come బ్రతిమాలుతున్నాం. and join this small remnant, the church, the saints that will be lifted up, will be protected from the coming wrath of God. అందుకే మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. దయచేసి వచ్చి ఈ శేషంతో పాటు సంఘంతో మీరు కూడా చేరండి. ఆ దినాన ఆ విధంగా మీరు కూడా ఎత్తబడతారు, దేవుని ఉగ్రత నుంచి That కాపాడబడతారు. is the first layer of protection. అది ఆ భద్రతలో ఉన్నటువంటి ఆ మొదటి వలయం లేదా లేయర్. Secondly, రెండోది, how do we future proof our life? ఏ విధంగా మన యొక్క భవిష్యత్తును మనం భద్రంగా ఉంచుకోవాలి? By trusting and claiming the promises of God. దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని వాగ్దానాలను చేపట్టడం ద్వారా. If you want to live for the purposes of God, దేవుని ఉద్దేశాల కొరకు నువ్వు జీవించాలంటే you need to claim and trust and inherit the promises of God. దేవుని వాగ్దానాలు నువ్వు చేపట్టాలి. దేవుని వాక్యాలను నువ్వు స్వాస్థ్యంగా భావించి నువ్వు వాటిని గైకొనాలి. So those of us who are living here, ఎవరైతే ఇక్కడ జీవిస్తూ we are going through all these pandemic situations మనం కూడా ఇటువంటి తెగులు పరిస్థితులు కూడా వెళ్తున్నాం. till the rapture. దేవుని యొక్క సంఘం ఎత్తబడేటటువంటి సమయం వరకు We also have to go through these small problems. మనం కూడా ఈ చిన్న చిన్న సమస్యలు గుండా వెళ్లాల్సిందే. But how do we protect ourselves? ఏ విధంగా మనల్ని మనం భద్రపరచుకోవాలి? There is nothing that can protect us. ఏది మనల్ని It is భద్రపరచలేదు. only the promises of God. కేవలం దేవుని వాగ్దానాలు మాత్రమే. Oh, today ఈ దినం there is no medicine. ఏ విధమైనటువంటి ఔషధం లేదు. No doctor can protect us. ఏ వైద్యుడు కూడా మనల్ని భద్రపరచలేడు. No money can protect us. ఏ విధమైనటువంటి డబ్బు కూడా మనకి People have భద్రపరచలేదు. millions of dollars. ప్రజల దగ్గర కొన్ని మిలియన్ డాలర్ల There ధనం is ఉంది. no medicine when the disease is attacking them. వారికి కరోనా వైరస్ వచ్చినప్పుడు వారి దగ్గర మందు లేదు. Oh, they have name and fame and power. వారి దగ్గర అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. But nobody could protect them. ఎవరు వారిని భద్రపరచలేరు. So where is the protection? ఎక్కడుంది ఈ భద్రత? Protection, the safeguard, the future proof is only in the promises of God. మన భవిష్యత్తు భద్రంగా ఉండేది కేవలం దేవుని యొక్క వాగ్దానాల్లోనే. 2 Peter chapter 1 verse 4. 2 పేతురు
రెండో అధ్యాయం chapter 1. మొదటి అధ్యాయం నాలుగో వచనం. So God has given us these very great and precious promises so that we may participate in the divine nature and escape the corruption in the world. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారుటకు వాటిని అనుగ్రహించెను. లోకమునందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావములో పాలువారుగునట్లు ఆయన ప్రశస్తమైన వాగ్దానములను మనకు అనుగ్రహించారు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. We belittle these promises. చాలా సందర్భాల్లో ఈ వాగ్దానాలను మనం తక్కువగా చూస్తుంటాం. We think this promise is good for my job, my promotion, my health. ఈ చాలా సార్లు నా ఉద్యోగం కొరకు, నా ఆరోగ్యం కొరకు, ప్రమోషన్ కొరకు చక్కగా ఉంది వాగ్దానం అనుకుంటాం. But what is the promises given for us? అయితే ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? That we may escape the corruption of God, for corruption in this world. We may escape the damage, the destruction, the wrath of God, and we may participate in the divine nature. God has given us this great and precious promises. ఈ లోకమందు ఉండేటటువంటి భ్రష్టత్వము, దుష్టత్వము, ఈ మురికి మాలిన్యం వీటన్నిటి నుంచి మనం తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారమై ఉండేటట్టు ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 Corinthians chapter 1 verse 20. 2 కొరింథీ మొదటి అధ్యాయం 20వ వచనం. For no matter how many promises God has made, they are yes in Christ, and through him amen, and is spoken by us to the glory of God. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. Because in order to bring glory to God, all the promises are yes and amen in Christ Jesus. క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి దేవునికి మహిమ కలుగుటకై. Joshua chapter 21 verse 44. యెహోషువ 21:44 లో Joshua at the end of his life says, not one of the Lord's good promises to the house of Israel failed, every one was fulfilled. యెహోషువ తన యొక్క ఈ లోకాన్ని విడిచిపెట్టేదానికంటే ముందు తన వీడ్కోలు సందేశంలో ఆయన అంటాడు కదా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇశ్రాయేలు పక్షాన ఏది తప్పిపోలేదు, ఏది పొల్లుపోకుండా అన్ని నెరవేర్చబడ్డాయి అంటాడు. All the promises are fulfilled. అన్ని కూడా నెరవేర్చబడ్డాయి అంటాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, if you want to escape the wrath of God, if you want to escape the corruption in this world, you need to claim and trust and inherit the promises of God. ఈ లోకంలో ఉండేటువంటి దుష్టత్వం నుంచి భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు భద్రపరచబడి ఉండాలంటే దేవుని వాగ్దానాలను చేపట్టి దేవుని వాగ్దానాలను కోరుకోవాలి. Psalm 91 91వ కీర్తన beautifully describes the protection of the Lord. దేవుని యొక్క భద్రతని చాలా రమ్యంగా ఇక్కడ రచయిత వివరిస్తాడు. Psalm 91 91వ కీర్తన. He who dwells, verse 1, in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతిని చాటును నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. I will say of the Lord, he is my refuge and my fortress, my God in whom I trust. రెండవ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. He shall deliver you from the snare of the fowler and from the perilous pestilence. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. He shall cover his feathers, cover you with his feathers, and under his wings you shall find refuge. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. The truth shall be your shield and buckler. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, not the pestilence that walks in the darkness, nor the destruction that lays waste at noonday. Verse 6. చీకట్లో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. The Lord is our protection. దేవుడే మనల్ని భద్రపరిచేవాడు. He covers us under his wings. ఆయన రెక్కల కింద మనకి భద్రత ఉంది. No pestilence, no plague, no disease, no virus will touch us. ఏ వైరస్ కానీ, ఏ తెగులు కానీ, ఏ రోగం కానీ ఏది మనల్ని తాకదు. 1,000 may fall at your side, 10,000 at your right side, but it shall not come near you. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. Oh my dear brothers and sisters, today we are alive, we are in good health, is only because of the protection of the Lord. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ దినాన మనము సజీవంగా ఉన్నాము, మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే
కేవలం దేవుని యొక్క భద్రతను బట్టే. Trust the promises of God. దేవుని వాగ్దానాల యందు నమ్మిక ఉంచు. Believe the promises of God. దేవుని వాగ్దానాలని నమ్ము. Claim the promises of God. దేవుని వాగ్దానాలు చేపట్టు. And inherit the promises of God. దేవుని వాగ్దానాలను నీ స్వాస్థ్యంగా నువ్వు అన్వయించుకో. Isaiah chapter 43 verse 2. యెషయా గ్రంథము 43:2. When you pass through the waters, I will be with you. When through the rivers, they will not overflow you. When you walk through the fire, you shall not be burned, nor the flames scorch you. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. When you go through the waters, నీవు జలముల్లో బడి వెళ్తున్నప్పుడు, when you go through storms, నీవు తుఫాన్ల గుండా when you go వెళ్తున్నప్పుడు, through fires, నీవు ఆ జ్వాలల మధ్య when you go నడుస్తున్నప్పుడు, through trials and temptations, నీవు శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, do not worry, I will be with you. ఏ విధమైనటువంటి చింత నీకు అవసరం లేదు, నేను నీతో ఉన్నాను. I will protect you. నేను నిన్ను భద్రపరుస్తాను. I will safeguard you. నేను నిన్ను కాపాడుతాను, I నిన్ను will strengthen భద్రపరుస్తాను, you. నేను నిన్ను బలపరుస్తాను. That is a wonderful promise of God. అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం. Whatever the situation why you might go through in the future, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులైనా సంభవించినా, maybe you might go through fire, నీవు అగ్ని గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినా, maybe you might go through storm, నీవు తుఫానుల గుండా వెళ్ళవలసి వచ్చినా, maybe because of this financial condition, ఈ ఆర్థిక పరమైన సమస్యల గుండా maybe వెళ్ళినప్పుడు, because of job loss, నీవు ఉద్యోగాన్ని పోగొట్టుకునే maybe దాన్ని బట్టి, because of sickness, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, whatever the storm you go through, నీవు వెళ్ళేటటువంటి ఏ రకమైన తుఫాన్ అయినా సరే, the Lord is saying, దేవుడు అంటున్నాడు కదా, I will be with you, నేను నీతో I ఉంటాను, will walk with you. నేను నీతో నడుస్తాను. That's why Psalmist says, అందుకే కీర్తనకారుడు even అంటాడు, though I walk through the valley of shadow of death, thy rod and thy staff they comforteth me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీ దండము నీ దుడ్డుకర నాకు తోడుగా ఉండు అంటాడు. No harm will befall on his children. దేవుని ప్రజల మీద ఏ విధమైనటువంటి అపాయం గాని ఏ విధమైన కీడు గాని ఏది రాదు. What do we need to do? మనం చేయాల్సిందేంటి? Trust the promises of God. దేవుని వాగ్దానాల యందు నమ్మిక ఉంచాలి. Claim the promises of God. దేవుని వాగ్దానాలు చేపట్టాలి. The Lord will see you through these storms. ఈ పరిస్థితులన్నిటి గుండా తుఫాన్ల గుండా ప్రభువే మనల్ని చూసుకుంటాడు. Many young people today, ఈ దినాన అనేక మంది యవనస్తులు, they are anxious, వాళ్ళు ఎంతో ఆతురత they are కలిగి ఉన్నారు, worried, వాళ్ళు ఎంతో they are చింతిస్తున్నారు, perplexed, వాళ్ళు ఎంతో they are భయభ్రాంతులకు confused, ఎంతో they కలవరంలో don't know ఉన్నారు, what to do, ఏం చేయాలో they are తెలియట్లేదు, stressed out, వాళ్ళు ఎంతో ఒత్తిడికి many లోనైనారు. are depressed. చాలా మంది నిరాశ What is నిస్పృహలో ఉన్నారు. happening? ఏం జరుగుతుంది When అసలు? we will get out of this situation? ఈ పరిస్థితుల్లో నుంచి ఎప్పుడు నేను When బయటపడతాను? will I get married? నాకు ఎప్పుడు వివాహం When అవుతుంది? will I get a job? నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? When will I get into a new degree? నాకు ఎప్పుడు ఆ డిగ్రీ పట్టా చేతికి So వస్తుంది? when we will come out of this very discomfort environment we are living in? ఎంతో అసౌకర్యకరమైనటువంటి వాతావరణంలో పరిస్థితుల్లో ఉన్నాం. The Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, I will walk with you. నేను నీతో పాటు I will నడుస్తాను, strengthen you. నేను నిన్ను I బలపరుస్తాను, will lift you up. నేను నిన్ను I పైకెత్తాను, will protect you. నేను నిన్ను కాపాడి Believe భద్రపరుస్తాను. my promises. నా వాగ్దానాలు యందు నువ్వు నమ్మికంచు. Nothing that comes upon this world will befall upon you. ఈ లోకంలోనికి వచ్చినటువంటిది ఏది కూడా నీ మీద పడదు, నీ దగ్గరికి రాదు. As young people, యవనస్తులుగా let us learn to claim the promises of God. దేవుని వాగ్దానాలను చేపట్టడం మనం నేర్చుకోవాలి. Yeah, when we were young people, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు God's servant, they used to teach us how to claim these promises. దేవుని సేవకులు వాగ్దానాలు ఏ విధంగా చేపట్టాలనే సంగతులు మాకు బోధించారు. Oh, so we used to have so much joy in receiving the promises and claiming them and rejoicing when those are fulfilled. ఆ వాగ్దానాలు తీసుకోవడం, వాగ్దానాలు చేపట్టడం, వాగ్దానాలు నెరవేర్చినప్పుడు ఎంతో సంతోషించడం మా అనుభవం ఉంటుంది. But this generation, this millennium generation, అయితే ఈ మిలియన్లో నుండి ఈ తరంలో ఉన్న they యవనస్తులు don't know what the promises are. వాగ్దానాలు అంటే వాళ్ళకి తెలియదు. They take this promise on the New Year day and throw it off. ఈ సంవత్సరం న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఆ వాగ్దానం తీసుకుంటారు, ఎక్కడ పడేస్తారు. So we go and ask any young boy today, ఈ దినం ఉన్నట్టు యవనస్తుల దగ్గరికి వెళ్ళి మనం "Arey, అడిగితే, నీ వాగ్దానం ఏంట్రా?" అంటే, అరే నీ వాగ్దానం ఏంటంటే, "Uncle, మర్చిపోయాను Uncle, uncle." మర్చిపోయాను uncle. So let me go and find out where it is in the cupboard. ఆ కప్బోర్డ్ లో ఎక్కడుందో అది వెళ్ళి చూడాలనుకుంటా. So they are taking so light of God's promises. దేవుని వాగ్దానాలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. So, my dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, in my life నా జీవితంలో and in the life of many of our great servants of God, గొప్ప దైవజనుల యొక్క జీవితాల్లో when we went through storms, మనం తుఫాన్ల గుండా when వెళ్ళినప్పుడు, we went through tears, మనం కన్నీటి గుండా when వెళ్ళినప్పుడు, we go through difficult times, మనం కష్ట పరిస్థితుల గుండా the వెళ్ళినప్పుడు, only thing that will save us, the only thing that strengthens us, that wipes away our tears,
are the promises of God. మనల్ని బలపరిచేది మన యొక్క కన్నీటిని తుడిచేది కేవలం దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని వాక్యమే. So if you want to future proof your life నీ భవిష్యత్తు నువ్వు చక్కగా భద్రం from the కాపాడుకోవాలంటే coming wrath of God, రాబోయే దేవుని ఉగ్రత నుంచి first of all you need to believe and receive the Lord as your personal savior. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు నందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు స్వీకరించాలి. Secondly, రెండవది, if you want to future proof your life from all the storms and daily life, you need to trust and claim the promises of God. రాబోయేటటువంటి తుఫానుల నుంచి, దేవుని ఉగ్రత నుంచి నిన్ను కాపాడుకొని భద్రపరచుకోవాలంటే దేవుని వాగ్దానాలు ఏందో నమ్మిక ఉంచి దేవుని వాగ్దానాలు చేపట్టాలి. Thirdly, మూడవది, if you want to future proof your life from the attacks of the Satan, you need to put on the full armor of God. సాతానుడు నీ మీద చేసేటటువంటి అనేక రకాలైనటువంటి దాడుల నుంచి నువ్వు కాపాడబడి తప్పించబడి భద్రంగా ఉండాలంటే నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. Ephesians ఎఫ్సీలకు రాసిన పత్రిక chapter 6 ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం verse 13. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. Ephesians 6:13. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:13. Therefore put on the full armor of God, so that when the day of evil comes, you may be able to stand your ground. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినమయందు వాడిని ఎదురించు నిమిత్తము సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆపద్దినమందు వారిని ఎదిరించిన సర్వాంగ కవచాన్ని The day of evil is coming. ఆ యొక్క దుష్ట దినం రానయ్యున్నది. Satan సాతానుడు and all his demons సాతానుడు తనతో పాటు ఉన్నటువంటి come and attack all the believers. వాళ్ళందరూ వచ్చి దేవుని యందు నమ్మిక ఉంచిన If you విశ్వాసం want దాడి to చేస్తారు. stand against him, వాడికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలంటే what we should do? మనం ఏం చేయాలి? We should put the full armor of God. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. Chapter 6 verse 11. 6వ అధ్యాయం 11వ వచనం. So put on the full armor of God, so that you can take your stand against the devil's schemes. For our struggle is not against flesh and blood, but against the rulers, against authorities, against the powers of this dark world, against the spiritual forces of evil in the heavenly realms. ఎఫెసీ 6:11-12. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. Our fight is not with flesh and blood. మనం పోరాడినది రక్తమాంసములతో శరీరంతో కాదు. We are not fighting with small chota mota people. మనం చోట చిన్న వాళ్ళతో కాదు మనం We పోరాటం are చేసేది. fighting with the dark forces of the evil world. దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. We are working in the principalities and the powers of the dark world. ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ. If you want to protect yourself from this evil one, ఈ దుష్టుడి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలంటే you need to put on the full armor of God. నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. Verse 14 to 17. 14 నుంచి 17 And వరకు he gives the full armor of God there. ఇక్కడ సర్వాంగ కవచం గురించి వివరణ ఇక్కడ We రాయబడింది. will not go through this. మనం ఈ విషయాలను ఎప్పుడు చూడం. We know this very well. మనకి ఇదంతా చక్కగా తెలుసు. మనకి You need to have a belt of truth, మనము సత్యమనే దట్టి కట్టుకోవాలి. breastplate of righteousness, నీతి అనే మైమరువు దొడుకోవాలి. your feet fitted with readiness that comes from the gospel of peace, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు and తొడుక్కోవాలి. shield of faith, మనం విశ్వాసం అనేటటువంటి ఆలు పట్టుకోవాలి. and helmet of salvation, రక్షణ శిరస్త్రాణం and ధరించుకోవాలి. sword of the spirit, the word of God. రెండంచులు కలిగినటువంటి వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. If you want to fight the dark forces of the evil world, we need to put on the full armor of God and be ready against all the tactics and schemes of Satan. ఈ సాతాను యొక్క అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహంతో సాతాను యొక్క కుయుక్తులు పన్నాగాలతో మనం పోరాడి ఎదురు నిలబడాలంటే మనం సర్వాంగ కవచాన్ని తొడుక్కొని ఉండాలి. With the sword of God, దేవుని యొక్క వాక్యం అనే spirit of God, ఖడ్గం, with the దేవుని shield ఆత్మ, of faith, విశ్వాసం అనే డాలు, helmet of salvation, రక్షణ శిరస్త్రాణం, belt of truth, సత్యం అనే దట్టి, breastplate of righteousness. నీతి అనే మైమరు. That means we should be fully protected with our divine characteristics. ఈ దైవిక లక్షణాలతో మనము పరిపూర్ణంగా మనం భద్రపరచుకొని ఉండాలి. Then we will be able to foolproof yourself, future proof ourselves from the attacks of Satan. ఈ విధంగా మనం ఉన్నప్పుడు సాతానుడు భవిష్యత్తులో మన మీద దాడి చేసే దాడులన్నిటి నుంచి మనం భద్రపరచబడి ఉంటాం. Fourthly, నాలుగోది, we need to seek and do the will of God to protect ourselves from the enemy's attacks.
సాతాను తీసుకొచ్చేటటువంటి దాడుల నుంచి మనల్ని మనం కాపాడబడాలంటే దేవుని చిత్తాన్ని వెదకాలి, దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని చేయాలి. Many times we are dragged away by our own selfishness and self-will. చాలా సందర్భాల్లో మన స్వార్థం బట్టి, మన స్వయ చిత్తాన్ని బట్టి మనం ఏడవబడుతూ ఉంటాం. We take our own decisions. మన సొంత తీర్మానాలు మనం చేస్తుంటాం. Today many young people, ఈ దినాన అనేక మంది they యవనస్తులు are crying చాలా మంది ఏడుస్తున్నారు. because they are losing their money. వారు డబ్బు They పోగొట్టుకున్నారు. have taken a decision వారు తీర్మానం to చేసుకున్నారు, go to some place, ఏదో ఒక స్థలానికి to start వెళ్ళాలి, a business, ఒక వ్యాపారం to do ప్రారంభించాలి, a course ఏదో ఒక చదువు చదవాలి. without finding the God's will. దేవుని చిత్తాన్ని కనుగొనకుండా And there is so much of loss. అక్కడ ఎంతో నష్టం వస్తుంది. And now in this current situation, ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో they cannot come out of it దాని నుంచి బయటికి రాలేరు, and they cannot pay the fees. ఆ ఫీజు కూడా కట్టలేరు. So much of struggle, ఎంతో పోరాటం, so much of stress. ఎంతో ఒత్తిడి. Why? ఎందుకు? Because of their own selfish desires, ఎందుకంటే వారి సొంత because స్వార్థపూరితమైన of the విధానాలు, peer pressure. వారికి ఉండేటటువంటి ఒత్తిడిని బట్టి Everybody is doing that. అందరూ చేస్తున్నారు I కాబట్టి, will also do that. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను Everybody కూడా is going చేస్తాను. to Philippines. అందరూ ఫిలిప్పీన్స్కి I will పోతున్నారు, also go there. నేను కూడా ఫిలిప్పీన్స్ వెళ్తాను. Everybody is going to Russia. అందరూ రష్యాకి I will పోతున్నారు, also go there and do my MBA. నేను కూడా రష్యాకి వెళ్ళి అక్కడ ఎంబీఏ చదువుతాను. So people are making decisions because of the peer pressure. ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే చుట్టూ ఉండే వాళ్ళు చేసేటటువంటి దాన్ని బట్టి ఒత్తిడిలోనే వాళ్ళు కూడా చేస్తున్నారు. And what is the result? దానికి ప్రతిఫలం ఏంటి? Stress, ఒత్తిడి, disappointment, నిరాశ, నిస్పృహ, depression, నిరాశ, నిస్పృహ, worriness. ఎంతో చింత. In order to overcome our own selfishness, we need to seek and do the God's will. మన సొంత చిత్తాన్ని మనం కాకుండా దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని జరిగించాలి. Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయం verse 5. 3వ అధ్యాయం 5వ వచనం. You will seek me and find me when you seek me. Trust the Lord with all thine heart and lead not under your own understanding. Seek his will in all you do, and he will show you which path to take. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోను యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన ఎంతటి ఏందో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. Do not trust your own self. నీ మీద నీవు నమ్మించుకోవద్దు. Lean not on your own understanding. నీ సొంత గ్రహింపును బట్టి నువ్వు నడుచుకోవద్దు. And trust in the Lord. యెహోవా యందు నువ్వు నమ్మికించు. And seek his will. ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొను. In Telugu it is not there. తెలుగులో అంత స్పష్టంగా But he రాయబడలేదు. says, seek his will in all that you do. నీ ప్రవర్తన అంతటి ఏందంటే నువ్వు చేసే అన్నిట్లో కూడా ఆయన చిత్తాన్ని కనుగొని ఆ చిత్తమే When you చేయి. do the will of God, నీవు దేవుని చిత్తాన్ని you చేస్తున్నప్పుడు will be able to overcome all these temptations of our self will. మన సొంత చిత్తం ద్వారా వచ్చేటటువంటి శోధనలు వీటన్నిటిని నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే జయించగలవు. That's what we read from the life of David. అదే దావీదు జీవితం నుంచి మనం చదువుతాం. Whenever David inquired of the Lord, దావీదు దేవుడి దగ్గరికి వచ్చి విచారణ చేసినప్పుడు he met with success. ఆయన ఎంతో విజయవంతమైనాడు. Whenever he ignored the will of God, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఆయన అశ్రద్ధ చేశాడు, there was loss and defeat. ఎంతో ఓటమి, నష్టము. Many times చాలా we సందర్భాలు go through loss, we go through defeat because we do our own will. మన సొంత చిత్తాన్ని మనం చేస్తాం కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో ఓటమి, నష్టం ఉంటాయి. Today, ఈ దినం let us come back to the Lord. ప్రభు దగ్గరికి తిరిగి వద్దాం. Lord, enough I have lost. ప్రభువా, నేను నష్టపోయింది నీకు చాలు. Because of my own will, నా సొంత చిత్తాన్ని because బట్టి, of my peer pressure, నాకుండేటువంటి చుట్టూ ఉన్న I have ఒత్తిడిని బట్టి, taken my decisions on my own. నా సొంతంగా నేను తీర్మానాలు చేశాను. Oh Lord, forgive me, Lord. ఓ ప్రభువా, నన్ను Lord, క్షమించు. restore me, Lord. ప్రభువా, నన్ను తిరిగి Lord, సమకూర్చు. reveal your will me, Lord. ప్రభువా, నీ చిత్తాన్ని నాకు Oh, బయలుపరచు. in ప్రభువా, his will, ఆయన చిత్తంలో, there is victory. ఆయన చిత్తంలో విజయం ఉంది. In his will, ఆయన చిత్తంలో we have peace and prosperity. అక్కడ చూస్తే మనకి శాంతి ఉంది, వృద్ధి ఉంది. So could seek the will of God దేవుని చిత్తాన్ని కనుగొను and protect yourself from the dangers of our own selfish life. మన స్వార్థపూరితమైనటువంటి జీవితం ద్వారా వచ్చేటటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలన్నింటి నుంచి నువ్వు తప్పించబడతావు. How do we future proof our lives? ఏ విధంగా మన యొక్క భవిష్యత్తును మనం భద్రంగా ఉంచుకోగలం? First of all, by putting our faith in the Lord Jesus Christ and receiving him as our personal savior. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి స్వీకరించడం ద్వారా. Secondly, రెండోది, by trusting and claiming the promises of God. దేవుని వాగ్దానాల యందు నమ్మిక ఉంచి దేవుని వాగ్దానాలు చేపట్టడం ద్వారా. Thirdly, మూడోది, by putting on the full armor of God. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా. Fourthly, నాలుగోది, by seeking and doing the will of God. దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా. And fifthly, lastly, ఐదోదిగా చివరిగా, how do we future proof our life? మన భవిష్యత్తుని ఏ విధంగా మనం చక్కగా భద్రంగా ఉంచుకోగలం? By practicing systematic investment plan.
మనము ఒక క్రమ పద్ధతి కలిగినటువంటి ప్రణాళికను కలిగి దాన్ని మనం ఆచరణలో పెట్టడం It ద్వారా is called SIP. ఎస్ఐపి అంటారు దాన్ని, Systematic investment plan. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ That అంటారు. is generally told by the banking people. ఈ బ్యాంకింగ్ లో ఉండేటటువంటి వాళ్ళు ఈ పదం If వాడుతుంటారు. you want to increase your wealth, do small savings every month. నీవు బాగా వృద్ధి చెందాలనేసి అనుకుంటే ప్రతి నెల క్రమంగా కొంచెం కొంచెం పొదుపు చేస్తురా అంటారు. So today, ఈ దినం there are millions of people చాలా మిలియన్ల కొలది ప్రజలు without any money. చాలా వారి దగ్గర డబ్బులు లేవు, They are penniless. వారి దగ్గర చిల్లి గవ్వలేదు. They worked for 20 years, 20 సంవత్సరాలు పనిచేశారు, but no money. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. What has happened to all the money? ఇప్పుడు ఇంతవరకు సంపాదించింది ఏమైంది? అంతా ఒక క్షణంలో మాయమైపోతుంది. క్షణంలో మాయమైపోయింది. So one day the salary, 1 month the salary is not there. ఒక్క నెల జీతం లేదు, Everybody is upset. అందరూ తలకిందులు అయిపోయారు. And 1 month our government put 50% cut to the pay. ఈ ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే సగం జీతం ఇచ్చారు ఒక నెల. Everybody was cursing him. ఈ అందరూ కూడా ప్రభుత్వం వాళ్ళని శపిస్తున్నారు. What kind of government is this? ఎటువంటి ప్రభుత్వం They ఇది are అసలు? cutting our pockets. మనకు వచ్చే జీతాన్ని How will we కోతేస్తున్నారు. pay the rent? ఏ విధంగా ఈ How ఇంటి will అద్దె we buy కట్టాలి, groceries? ఏ విధంగా ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కోవాలి. So you worked for 20 years. నువ్వు 20 సంవత్సరాలు పనిచేసినావు, You cannot survive for 1 month. ఒక్క నెల నువ్వు ఆ విధంగా నువ్వు జీతం లేకుండా ఉండలేవా, జీవించలేవా? Why? ఎందుకు? Because we do not know how to save and invest. ఏ విధంగా మనం పొదుపు చేయాలి, ఏ విధంగా మనం పెట్టుబడి పెట్టాలో మనకు తెలియదు. We are very good in taking future money, the loans, and enjoying today. మనము ఎంతటి చక్కటి వారం అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఆ లోన్లు రుణం అప్పు తీసుకొని ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం దాన్ని. That is the problem with this generation. ఈ తరంతో ఉన్నటువంటి సమస్య అది. Even my father's generation, మా తండ్రి తరంలో they never know what is debt or loans. ఈ లోను అప్పు అంటే రుణం అంటే బ్యాంకులో They తెలియదు. always saved, every month they save some money. వాళ్ళు ప్రతి నెల కొంచెం పొదుపు చేసేవాళ్ళు. Their salaries are very less, 500 rupees. ఆ దినాల్లో వాళ్ళ జీతాలు చాలా తక్కువ, 500 So అట్లుండేది. in that 500 rupees, they used to save 50 rupees. ఆ 500లో కూడా 50 రూపాయల వరకు పొదుపు చేసేవాళ్ళు. Recurring deposit, RD they used to put. పోస్ట్ ఆఫీసులో ఆర్డీ రికరింగ్ డిపాజిట్ అంటారు, they are చిన్న very మొత్తాల smart పొదుపు అని people. అక్కడ చేసేవాళ్ళు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు. Because they know how to save and invest and protect their future. ఏ విధంగా ఆ విధంగా పొదుపు చేసుకొని పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా భవిష్యత్తులో క్షేమంగా ఉండాలని వారికి తెలుసు. But today, అయితే ఈ దినం we don't save. First of all, we use future money also by taking loans. మనము పొదుపు చేయడం మాట పక్కన ఉంచితే భవిష్యత్తులో రాబోయే దాన్ని కూడా ముందే లోన్ తీసుకొని ఇప్పుడే దాన్ని ఎంజాయ్ Today, a చేసేస్తారు. lot of people are under stress. అనేక మంది ప్రజలు ఈ దినాలు ఒత్తిడిలోనే ఉన్నారు. You know why? ఎందుకో తెలుసా? There's EMIs we have to pay, brother. సహోదరుడా, బ్యాంక్ ఈఎంఐ కట్టాలి ఈ నెల So అంటారు. 7th day, the bank will come after cutting the car loan, house loan, personal loan, marriage loan, everything. So many loans we have. ఆ బ్యాంకులో 7వ తారీఖు వస్తాను హౌస్ లోను, పర్సనల్ లోను, మ్యారేజ్ లోను, కార్ లోన్, అన్ని లోన్లు కట్ చేసేస్తుంటారు వాళ్ళు ఈఎంఐ. So now there is no salary. ఇప్పుడు శాలరీ జీతం లేదు, There is so much stress. ఎంతో ఒత్తిడి. So look into the Lord's scriptures. లేఖనాల్లో చూడండి, From the example of Joseph, యోసేఫ్ జీవితం నుంచి చూద్దాం. Genesis chapter 41, ఆదికాండం 41వ అధ్యాయం verse 47 and 48. 47, 48. Genesis 41, 47 and 48. 41వ అధ్యాయం ఆదికాండం 47, 48 వచనాలు. During the 7 years of abundance, the land produced plentifully. Joseph collected all the food produced in those 7 years of abundance in Egypt and stored it in the cities. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరంలో ఆహారం అంతా అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణము చుట్టునుండు పొలం యొక్క ధాన్యం ఆ పట్టణమందే నిల్వ చేశాను. Because of the intelligence and smartness of Joseph, the whole world was saved for 7 years of famine. యోసేపుకు ఉన్నటువంటి ఈ తెలివిని బట్టి, ఆయనకు ఉన్నటువంటి ముందు ఆలోచన బట్టి 7 సంవత్సరాలు ఆ దేశం అంతా, ఐగుప్తు దేశము కరువు సమయంలో భద్రపరచబడింది. Not only Egypt, but all the world. సర్వలోకము, All people, they all survived because of the saving of Joseph. సర్వలోకం కూడా ఆ దినాన్ని భద్రపరచబడింది, కాపాడిందంటే కేవలము యోసేపు ఆ దినాన్ని నిల్వ చేసిన దాన్ని Not బట్టి. 1 day, 2 days. ఒక దినం 2 దినాలు కాదు, Not 2 months. 2 నెలలు కాదు. How many years? ఎన్ని సంవత్సరాలు? 7 years. 7 సంవత్సరాలు. Today, ఈ దినం we have great computer systems, మనకి ఎన్నో కొత్త కంప్యూటర్ సిస్టమ్, big governments. పెద్ద ప్రభుత్వాలు. We are not able to keep people for 2 months. మనం 2 నెలలు ప్రజలను పోషించలేకపోతున్నాం. The huge big governments, పెద్ద ప్రభుత్వాలు, all the smart people, ఎంతో మంది they have జ్ఞానం కలిగిన billions వాళ్ళు, and trillions of dollars. ఎన్నో బిలియన్ ట్రిలియన్ డాలర్ల ధనం ఉంది. After 2 months, 2 నెలల తర్వాత there is no money. డబ్బులు లేవు. We have to open the business. ఇప్పుడు వ్యాపారం మళ్ళా If ప్రారంభించాలి. you lock down,
లాక్డౌన్ ఒకవేళ We ఉంటే cannot give you money after 2 months. 2 నెలల తర్వాత మేము డబ్బులు ఇవ్వలేము. First month they gave 1500 to all the Telangana people. ఈ తెలంగాణలో ఉండే ప్రజలందరికీ 1500 ఇచ్చారు ఒక Second month they gave. రెండో నెల కూడా ఇచ్చారు. Third month they say, what did they say? మూడో నెలకి ఏం చెప్పారు? We can't give any more. మేము ఇంకేమాత్రం You go ఇవ్వలేము, and work. మీరు వెళ్ళి పని If చేసుకోండి. you, corona comes to you, కరోనా మీకు వస్తే if you are lucky, you will survive. Otherwise, you will die. You take care of yourself. నీ నుంచి నీవే జాగ్రత్త వహించుకో, నీవే భద్రంగా ఉండు. పని నీకు ఒకవేళ కరోనా వచ్చి నువ్వు బతికుంటే సరే, చనిపోతే ఇంకా నీ ఇష్టం అన్నారు. పని చేస్తేనే పైసలు, పని లేకపోతే నో పైసలు. That is what this world. ఈ లోకం అది. 2 months they are not able to survive. 2 నెలలు ఆ విధంగా జీవించలేకపోతున్నారు. Look at Joseph. యోసేపు మాటకు వస్తే He saved the whole world for 7 long years. 7 దీర్ఘ సంవత్సరాలు సర్వలోకాన్ని ఆయన పోషించాడు, కాపాడాడు. Today, ఈ దినం let us not worry about the governments. ఈ ప్రభుత్వాల గురించి బాధపడలేదు. Let us not worry about them. Let us worry about ourselves. ఈ ప్రభుత్వాల గురించి కాదు కానీ మనల గురించి మనం Let చింతిద్దాం. us learn to save systematically. మనం ఏం చేద్దాం, ఒక క్రమ పద్ధతి ప్రకారం మనం ఆ విధంగా పొదుపు చేస్తూ Save our money. మన యొక్క ధనాన్ని పొదుపు చేద్దాం. Invest your time. నీ సమయాన్ని చక్కని విధానంలో Invest పెట్టుబడి your పెట్టు. energy. నీకుండే శక్తియుక్తిని సరైన విధానంలో Invest పెట్టుబడి your పెట్టు. talents. నీకున్న తలాంతుల్ని కూడా చక్కని విధానంలో Because the Lord's పెట్టుబడి coming పెట్టు. is very soon. ప్రభు యొక్క రాకడ బహు త్వరగా We ఉంది. need to work hard. మనం చాలా కష్టపడి పనిచేయాలి. We need to win souls. మనం ఆత్మలు We సంపాదించాలి. need to safeguard ourselves. మనల్ని మనం We భద్రపరచుకోవాలి. need to protect our people. మన ప్రజలను మనం కాపాడాలి. Because the Lord's day is coming. The day of the Lord is coming. ప్రభు యొక్క దినము బహు త్వరలో రానే ఉన్నది. Systematic investment plan is not only for money, ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది డబ్బు కొరకు మాత్రమే but in కాకుండా all the major areas of our life. మన జీవితంలో ఉన్నటువంటి చాలా అన్ని మేజర్ స్థలాలన్నిటికీ Invest your time properly. నీ సమయాన్ని సరైన విధానంలో నువ్వు ఉపయోగించుకో. Do not waste your time. నీ సమయాన్ని వృధా Now చేసుకోవద్దు. this is a lockdown time. ఇది లాక్డౌన్ There is సమయం. no pressure of exams. ఏ విధమైనటువంటి పరీక్షలు There ఒత్తిడి is లేదు. no pressure of competitive exams. పోటీ పరీక్షలు లేనేలేవు. Nobody is asking you. ఎవరు నిన్నేం అడగట్లేదు. What do you do? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? Getting lazy. నువ్వు చాలా Watching సోమరైపోయినావు. videos. ఈ వీడియోలు Don't చూసుకుంటున్నావు. waste your time. నీ సమయాన్ని ఆ విధంగా When వృధా you waste చేసుకోవద్దు. your time today, ఈ దినం నువ్వు సమయాన్ని వృధా చేస్తే tomorrow, రేపటి దినం when the opportunity strikes at your door, ఆకాశాలు నీ తలుపు తట్టినప్పుడు you are not ready for it. నువ్వు దానికి సిద్ధంగా ఉండలేవు. Today, ఈ దినం use your time. నీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకో. Upgrade your skills. నీకుండే నైపుణ్యాలను మెరుగుపరచుకో. Learn new skills. కొత్త కొత్త నైపుణ్యాలు వీటిని Be active. నువ్వు చాలా చురుగ్గా Do ఉండు. not be lazy. సోమరిగా ఉండద్దు. Invest your time. నీ సమయాన్ని చక్కగా Invest సద్వినియోగం your చేసుకో. money. నీకున్న ధనాన్ని కూడా చక్కగా Invest ఉపయోగించుకో. your talents. నీకున్న తలాంతను కూడా చక్కగా Be ready ఉపయోగించుకో. for the Lord. ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. So the days ahead of us మన ముందుండేటటువంటి దినాలు are those where it will be the survival of the fittest. అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు జీవించగలరు అనేటటువంటిది. బలవంతుడే బలవంతుడే బతుకుతాడు, బతుకుతాడు. బలహీనుడు తన్నివేయబడతాడు, తొక్కివేయబడతాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. బలవంతుడు మాత్రం జీవిస్తాడు, మిగిలినటువంటి బలహీనులంతా కొట్టుకుపోతారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్, నువ్వు ఒకవేళ బలంగా if you are లేకపోతే, not strong, నువ్వు బలంగా if you are లేకపోతే, not ready, నువ్వు సిద్ధంగా if you have లేకపోతే, not upgraded your skills, నీకుండే నైపుణ్యాలు నువ్వు మెరుగుపరచుకోకుంటే tomorrow రేపటి దినం you will not be able to survive the competition. నీవు ఆ పోటీలో నువ్వు నెగ్గలేవు. Oh my dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా the సహోదరులారా, time is there, సమయం ఉంది, ఇప్పుడు money is there, ధనం ఉంది, when energy is there, బలం ఉంది. invest them. వాటన్నింటినీ సక్రమైన విధానంలో పెట్టుబడిలాగా Invest పెట్టు. them for your bright future. Invest them for the kingdom of God. నీ చక్కటి భవిష్యత్తు కొరకు, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడు. The Lord is coming very soon. ప్రభు బహు త్వరగా The రానే Lord ఉన్నాడు. wants us to be His masterpiece. ఆయన చేతి పనిగా మనం ఉండాలని ప్రభు God wants us కోరుకుంటాడు. to display before the whole world how you and I are transformed into His likeness. సర్వలోకం ఎదుటికి నీవు నేను ఏ విధంగా ఉన్నాము, ఎంత నైపుణ్యం కలిగి ఉన్నామనేది సర్వలోకానికి దేవుడు చూపించిన ఆయన. God wants you and me to be future proof. నీవు నేను భవిష్యత్తులో చాలా భద్రపరచబడి చక్కగా ఉండాలని దేవుడు How కోరుకుంటున్నాడు. do we future proof ourselves? ఏ విధంగా మనం భవిష్యత్తును మనం భద్రం These are కాపాడుకోగలం? 5 layers of protection. ఈ 5 లేయర్స్ ఇవి. First of 5 all, అంచెలు. if మొట్టమొదటి, you want to future proof yourself from the coming wrath of God, you need to believe and receive the Lord as your personal savior. రాబోయే దేవుని ఉగ్రత నుంచి నిన్ను నువ్వు కాపాడుకొని భద్రం చేసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. Lord is coming very soon. ప్రభు త్వరగా రానే Those will be terrible days. భయంకరమైనటువంటి You దినాలు, will see death everywhere. ఎక్కడ చూసినా మరణమే But చూస్తావు. if you want to future proof yourself, అయితే నిన్ను నువ్వు భవిష్యత్తును భద్రం కాపాడుకోవాలంటే, if you want to be lifted up, the first phase of the second coming, ఆ రెండో రాకడలో ఉన్నటువంటి మొదటి దశలో నువ్వు ఎత్తబడాలి అంటే, if you want to be in that small remnant that will be captured, caught up
when the Lord comes into the midair, యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ శేషము ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉండాలి అనుకుంటే turn away from the idols, ఈ విగ్రహాలను విడిచిపెట్టేసి confess your sin, నీ పాపాలు ఒప్పుకో, receive him as your personal savior. యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించు. Secondly, రెండవది, if you want to future yourself from the storms and the fiery situations in your future, నీ భవిష్యత్తులో వచ్చేటటువంటి తుఫాన్లు జలప్రళయాలు వీటన్నిటి నుంచి నువ్వు భద్రపరచుకొని కాపాడబడాలంటే you need to trust and claim the promises of God. దేవుని వాగ్దానాల యందు నువ్వు నమ్మిక ఉంచాలి, దేవుని వాగ్దానాలను నువ్వు చేపట్టాలి. Thirdly, మూడవదిగా, if you want to future proof yourself from the schemes of Satan, సాతానుడు తీసుకొచ్చే కుయుక్తులు పన్నాగాల నుంచి నిన్ను నువ్వు భద్రపరచుకోవాలంటే you need to put on the full armor of God. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. Fourthly, నాలుగవదిగా, if you want to future proof yourself from your selfish desires and your own self will, నీకుండే సొంత చిత్తము, నీకుండే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల నుంచి నువ్వు భద్రపరచబడాలంటే you need to seek and do the will of God. దేవుని చిత్తాన్ని వెదికి కనుగొని దేవుని చిత్తాన్నే జరిగించాలి. Fifthly, ఐదవదిగా, if you want to future yourself from the rigors of these worldly systems, ఈ లోకంలో ఉండేటటువంటి పద్ధతులు, వీటిలో వచ్చే నష్టం, వీటి నుంచి నువ్వు కాపాడి you భద్రపరచబడాలంటే need to learn and practice systematic investment plan of your time, treasure and talents. నీకుండేటటువంటి సమయము, నీకుండేటటువంటి ధనము, నీకుండేటటువంటి తలాంతులన్నింటినీ ఒక క్రమ పద్ధతి ప్రకారం దుర్వినియోగం చేయకోకుండా సద్వినియోగం చేసుకొని సరైన విధానంలో పెట్టుబడి పెట్టడం ద్వారా The Lord is coming very soon. ప్రభు చాలా త్వరగా రానయ్యన్నాడు. Are we ready? మనం సిద్ధమేనా? Are you future ready? నీ భవిష్యత్తు భద్రంగా ఉందా? Have you సిద్ధమేనా? future proof yourself? నిన్ను నీవు భవిష్యత్తుని భద్రం చేసుకున్నావా లేదా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Get on to our knees. మోకాళ్ళ మీదకి రండి One దయచేసి. moment of silence prayer. ఒక్క నిమిషం మౌనంగా ఉండి In the ప్రార్థన light of చేసుకుందాం. God's word. దేవుని వాక్యపు వెలుగులో Are you going through stress? నీవు ఒత్తిడి గుండా వెళ్తున్నావా? Are you going through struggles? నీవు ఎన్నో పోరాటాల గుండా వెళ్తున్నావా? Are you struggling with sin? నీవు పాపంతో పోరాడుతున్నావా? Are you afraid of your future? నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడుతున్నావా? The Lord is saying, ప్రభు అంటున్నాడు కదా, I know the thoughts I have for you. నేను నీ పట్ల కలిగిన ఉద్దేశాలు నేను My ఎరుగుతున్నాను. plans to give you peace and prosperity. నేను నీకు క్షేమము, అభివృద్ధి, సమాధానం, శాంతి To ఇవ్వాలనుకుంటున్నాను. give you a future and a hope. నీకు నిరీక్షణ, భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. Come to me. నా దగ్గరికి రా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.